స్కిప్ యాడ్ కొట్టాలి. డియర్ స్టూడెంట్స్, సో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి లెట్స్ సీ ఒకసారి డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత మీ కమెంట్స్కి ఆన్సర్ చేస్తాను. సో జూనియర్ అసోసియేట్స్ క్లరికల్ నోటిఫికేషన్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్, పాన్ ఇండియా లెవెల్ మొత్తం 5000 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో ఏపీ నోటిఫికేషన్స్, ఏపీకి సంబంధించి నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఏమీ లేవు అని అంటున్నారు. డీటెయిల్స్ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం, లేదా ఏ స్టేట్కి అప్లై చేయాలి ఈ డీటెయిల్స్ కూడా మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెప్పింది ఏంటి అని అంటే 16/8/2021కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి. అది ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు, ఇంక్లూడింగ్ ఓపెన్ డిగ్రీ. ఓపెన్ యూనివర్సిటీలో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా సరే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు. ఒకే ఒక్క కండిషన్ ఏంటంటే ఆగస్ట్ 16th నాటికి మీ సర్టిఫికేట్స్ మీకు చేతిలోకి వచ్చి ఉండాలి. కాబట్టి మీరు లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారా, 2 years బ్యాక్ కంప్లీట్ చేస్తున్నారా, లేదా ప్రెజెంట్ కంప్లీట్ చేశారా, లేదా ఫైనల్ సెమిస్టర్లో ఉండి ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారా, ఇవన్నీ కూడా ఇందులో కన్సిడరేషనే. ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్లో ఉండి మీరు అప్లై చేయాలన్నా కానీ అప్లై చేయొచ్చు. కానీ ఓన్లీ కండిషన్ ఏంటంటే ఆగస్ట్ 16th మీ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి మీ రిజల్ట్స్ వచ్చేసేసి మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. సో మీ సర్టిఫికేట్స్ అనేవి 16/8 అంటే ఆగస్ట్ 16th నాటికి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చినట్లయితే 20 to 28 years, అంటే మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 28 years ఉండాలి. అంటే 28 కంటే దాటకూడదు, 20 కంటే చిన్నగా ఉండకూడదు. ఇది ఏ డేట్ తోటి చెక్ చేసుకోవాలి? April 1st, 2021 తోటి చెక్ చేసుకుంటే 20 years కంప్లీట్ అయిపోయి ఉండాలి, 28 దాటకుండా ఉండదు. సో ఈ క్యాలిక్యులేషన్ మాకు ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము. April 1st, 2020 తోటి కంపేర్ చేసుకుని 20 years మినిమం ఉండాలి, నాట్ మోర్ దెన్ 28. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడెక్కడ ఉండాలి అని అంటే April 2nd, 1993 నుంచి మొదలుపెట్టి April 1st, 2001 ఈ గ్యాప్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే కనుక మీరు డెఫినెట్గా ఈ ఎగ్జామ్కి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ దెన్ ఎక్స్ సర్వీస్ మెన్, ఈ కేటగిరీ వారికి ఫీజు ఏం లేదు, నో ఫీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి అప్లై చేయొచ్చు. మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా 750 రూపీస్ ఆన్లైన్లో పే చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. సో 1 or 2 days గ్యాప్ ఇచ్చినట్లయితే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, దానిలో మనం ఏ స్టేట్ని అప్లై చేసుకోవాలి, ఇట్లాంటి ప్రాసెస్ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాం శ్రీధర్ సిసి నుండి. సో వెయిట్ ఫర్ 1 day ఆర్ మ్యాక్సిమం 2 days. సో అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్లో, 27th April నుండి మీరు అప్లై చేయవచ్చు. బట్ వీ రికమెండ్ యూ టు వెయిట్ ఫర్ 1 or 2 days. సో మనకి లాస్ట్ డేట్ అనేది May 17th వరకు ఉన్నది. May 17th వరకు ఉంది కాబట్టి అంత డిలే చేయాల్సిన అవసరం లేదు. 1 or 2 days వెయిట్ చేసినట్లయితే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది జూన్లో ఉంటుంది. ఈ విషయం ఆల్రెడీ 2 months బ్యాకే శ్రీధర్ సిసి నుంచి మేము ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసాము, దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. నెక్స్ట్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జూన్లో ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ July 31st అని చెప్పేశారు. June 1st week అండ్ 2nd weeksలో మీకు ఎగ్జామ్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఎట్ ప్రెజెంట్ ఉంటాయి. ఇక్కడ మీకు చెప్పినప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ అనేది June 1st టెంటేటివ్ డేట్స్గా చెప్పారు. టెంటేటివ్ అని ఎందుకన్నారంటే కోవిడ్ సిచ్యువేషన్, పాండమిక్ పీరియడ్ ఇదే గనక ఇంకా ఎక్కువ కంటిన్యూ అయినట్లయితే ఈ డేట్స్ చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది. బట్ యాజ్ ఆన్ టుడే షెడ్యూల్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏంటి అని అంటే June 1st week అండ్ 2nd weekలో 4 daysలో మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. మెయిన్స్ ఎగ్జామ్ ఏమో 31st July ఉంటుంది. ఇప్పటి వరకు షెడ్యూల్ చేస్తున్నది. ఈ పాండమిక్ సిచ్యువేషన్ phase 2 అనేది ఇంకా ఎక్కువ రోజులు కంటిన్యూ అయ్యి ఆ టైం వరకు బాగా అవ్వాలి, నార్మల్ డేస్ రావాలి అని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం. దానిలో మేము కూడా ఉన్నాం. కానీ పరిస్థితులు బాగోక ఒకవేళ అప్పటి వరకు కనుక మనకి కోవిడ్ పాండమిక్ సీరియస్నెస్ అనేది తగ్గకుండా ఇదే కనుక కంటిన్యూ అయినట్లయితే ఇవి చేంజ్ చేసే అవకాశం ఉంది. చేంజ్ చేసే అవకాశం రాకూడదు అని మనస్ఫూర్తిగా మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్, దీనికి సంబంధించి ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసినట్లయితే కనుక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీకు
100 మార్క్స్కి జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓన్లీ 3 సెక్షన్సే ఉంటాయి. మొత్తం మనకి ఇచ్చే టైం 1 అవర్. ఈ 1 అవర్ టైంని 20 మినిట్స్ 20 మినిట్స్ 20 మినిట్స్ 3 సెక్షన్స్కి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ 20 మినిట్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే 30 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానివ్వండి లేదా రీజనింగ్ కానివ్వండి 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ దెర్ ఈజ్ అ నెగిటివ్ మార్కింగ్ 1/4. కానీ ప్రతి సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ని కంప్లీట్ చేయడానికి మీకు ఉన్న టైం 20 మినిట్స్ మాత్రమే. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లోకి వచ్చినట్లయితే మొత్తం 200 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. కానీ మీకు ఉండే క్వశ్చన్స్ మాత్రం 190 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 2 అవర్స్ 40 మినిట్స్ టైం జరుగుతుంది. 2 అవర్స్ 40 మినిట్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు, సెక్షనల్ టైం అనేది ఉంది. ఎస్బీఐ ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు, కానీ సెక్షనల్ టైం ఉంటుంది. మీకు మెయిన్స్ ఎగ్జామ్లో 4 సెక్షన్స్ ఉంటాయి. నెంబర్ 1 జనరల్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. దీని నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. దీనికి మీకు ఇచ్చిన టైం 35 మినిట్సే. బాగా అబ్జర్వ్ చేయండి. జీకే కరెంట్ అఫైర్స్కి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి అండ్ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్కి మీకు 35 మినిట్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఆ 35 మినిట్స్లో మీరు సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. అదే ఇంగ్లీష్ అయినట్లయితే 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ రెండింటి నుంచి వచ్చే క్వశ్చన్స్ని చదివి ఆన్సర్ పెట్టేలాగా ఉంటాయి. చూసి ఆన్సర్ పెట్టచ్చు. ఇంగ్లీష్ ఉంది, రూల్ బేస్డ్. అది ప్యాసేజ్ కానీ లేకపోతే క్లోజ్ టెస్ట్ కానీ అయితే కొంచెం డేటాని చదివి పెట్టుకోవాలి. బట్ మిగిలిన క్వశ్చన్స్ అయితే క్వశ్చన్ చదివిన వెంటనే కింద ఉన్న 5 ఆప్షన్లో ఏదో మనం డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. అదే జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్ అయితే క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఆప్షన్స్లో ఉంది, ఆప్షన్స్లో నుంచి డైరెక్ట్గా పెట్టేయచ్చు. అంతేకాని మన రీజనింగ్ లాగా లేదా అర్థమెటిక్ లాగా కొంత సాల్వ్ చేసి సీటింగ్ అరేంజ్మెంట్లో మనం పజిల్లో వేసేటట్లుగా పాసిబిలిటీస్ వేసి ఇటువంటి ఈ ఎక్సెట్రా వర్క్ అనేది ఉండదు. కాబట్టి ఇంగ్లీష్కి, కరెంట్ అఫైర్స్, ఫైనాన్షియల్ అవేర్నెస్కి తక్కువ టైం ఉంటుంది, 35 మినిట్స్. కానీ ఇందులో మీకుండే క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. దానికి ఇచ్చిన టైం 45 మినిట్స్. రీజనింగ్కి కూడా 45 మినిట్స్ టైమే ఉంది. మనకి రీజనింగ్ ఎబిలిటీలో 50 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ మార్క్స్ మాత్రం 60. రైట్. మిగిలిన వాటికంటే రీజనింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే 50 క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ మార్క్స్ మాత్రం 60 మార్క్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకోండి. సో ఓవరాల్గా 190 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉన్నాయి. టైం మాత్రం 2 అవర్స్ 40 మినిట్స్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి మాట్లాడినట్లయితే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ స్టేట్ ఉంది. దీనిలో మనకి అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్తో పాటు కొన్ని స్టేట్స్లో మనకి 0 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ అసలు మనకి ఇవ్వలేదు. సో స్టేట్స్ గురించి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఇది ఆల్రెడీ మీకు నోటిఫికేషన్లో క్లియర్గానే ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మేము ఇచ్చిన దానిలో లోకల్ లాంగ్వేజ్ ఏంటి, తర్వాత రెగ్యులర్ వేకెన్సీస్ అన్ని, బ్యాక్లాగ్ వేకెన్సీస్. రెగ్యులర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే రెగ్యులర్ వేకెన్సీస్ ఇప్పుడు ఖాళీగా ఈ పర్టిక్యులర్ ఇయర్లో కొత్తగా రిక్రూట్ చేసుకునేటటువంటి వేకెన్సీస్ ఇవి. అదే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏంటి అని అంటే ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్లో ఆల్రెడీ ఫైనల్ సెలెక్షన్ అయిపోయి జాయిన్ అవ్వని వాళ్ళు లేదా జాయిన్ అయ్యి తర్వాత రిజైన్ చేసిన వాళ్ళు, ఇటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరిలో జాయిన్ అవునటువంటివి లేదా జాయిన్ అయ్యి మనకి రిజైన్ చేసిన వాళ్ళ పోస్టులు మళ్ళీ ఇప్పుడు భర్తీ చేయబోతున్నారు. కాబట్టి ఇదేమో రెగ్యులర్ వేకెన్సీస్, అవేమో బ్యాక్లాగ్ వేకెన్సీస్. అలా మొత్తం మనకి ఇచ్చిన అన్ని స్టేట్స్ యొక్క వేకెన్సీస్ కనుక మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గుజరాత్లో 902 వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్క స్టేట్లోనే 900 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 5000 టోటల్ వేకెన్సీస్లో 18% ఓన్లీ గుజరాత్కే వెళ్ళిపోతున్నాయి. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ లైన్లో మీకు 640 మహారాష్ట్ర కూడా ఉంది. మహారాష్ట్ర 640 వేకెన్సీస్. నెక్స్ట్ తమిళనాడులో కూడా మీకు కంఫర్టబుల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, దట్ ఈస్ 473. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే లోకల్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇది క్లరికల్ ఎగ్జామ్ కాబట్టి క్లరికల్ ఎగ్జామ్లో మీ 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్లో లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ఇలా మనకి లాంగ్వేజెస్ ఉంటాయి. 10th క్లాస్లోను ఇంటర్మీడియట్లోను ప్రింట్ అయ్యి వస్తుంది. దానిలో ఆ 2 సర్టిఫికెట్స్లో కనుక
ఇక్కడ మెన్షన్ చేసినటువంటి లాంగ్వేజ్ అందులో ఉన్నట్లయితే మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఎల్పిటి అనేది ఉండదు. ఒకవేళ మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో కానీ లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లో కానీ ఇందులో లేనటువంటి లాంగ్వేజెస్ గనక ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఉంది. కర్ణాటక అంటే కన్నడ లాంగ్వేజ్ అనేది ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ఆల్రెడీ మనకి తెలిసిపోయింది, కన్నడ. సో ఇప్పుడు మీరు కర్ణాటకకి డెఫినెట్గా అప్లై చేయొచ్చు. యాజ్ వీఆర్ ఆల్ ఇండియన్స్, వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అప్లై ఫర్ ఎనీ స్టేట్. మనం ఏ స్టేట్కైనా సరే పబ్లిక్ సెక్టర్ జాబ్స్కి మనం పని చేయటానికి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే డెఫినెట్గా మీరు అప్లై చేయొచ్చు. ఇట్ ఇంక్లూడ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్. కానీ అక్కడ మీరు వర్క్ చేయాలి అని అంటే క్లరికల్ క్యాడర్ కాబట్టి, అంటే కస్టమర్స్కి డైరెక్ట్ యాక్సెస్ ఫస్ట్ క్లరికల్ క్యాడర్తోనే ఉంటుంది కాబట్టి అక్కడ మీకు వచ్చినటువంటి కస్టమర్స్ తోటి మీరు డైరెక్ట్గా లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడగలగాలి. కాబట్టి రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఈ 3 స్కిల్స్ని ఎల్పిటిలో చెక్ చేస్తారు, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. యూజువల్గా ఇది ఎప్పుడు చేస్తారు అని అంటే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత యూజువల్గా ఒక 1 month టైంకి చెక్ చేస్తారు ఎల్పిటి అనేది. సో ఫస్ట్ మీ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామ్ ప్రాసెస్ అంతా అయిపోయి ఫైనల్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు లాంగ్వేజ్ అని కనుక 10th క్లాస్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కానీ లేకపోయినట్లయితే అప్పుడు వారు ఎల్పిటిని మీకు కండక్ట్ చేస్తారు. సో 10th ఇంటర్మీడియట్లో లాంగ్వేజ్ లేకపోయినట్లయితే మీరు ఇంకొకటి నోటిఫికేషన్లో స్టేట్ లాంగ్వేజ్ చూసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మాకు తెలిసి యూజువల్గా మెజారిటీ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి లాంగ్వేజెస్లో తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 3 కామన్గా ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్స్లో హిందీ కానీ లేదా ఇంగ్లీష్ కానీ లేదా తెలుగు కానీ, తెలుగు యూజువల్గా 2 స్టేట్స్కే ఉంటుంది, ఒకటి ఏపీ ఇంకొకటి తెలంగాణ. ఏపీలో ఎలాగో పోస్ట్ లేవు కాబట్టి తెలంగాణకి డెఫినెట్గా మీరు అప్లై చేయొచ్చు. అలాగే హిందీ ఉన్న కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్ ఈ 2 స్టేట్స్కి అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని అన్నారు. కాబట్టి మీ దగ్గరకు వచ్చేటటువంటి కస్టమర్స్ కూడా డెఫినెట్గా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు అనేది వాళ్ళే చెప్తున్నారు. మీకు ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్గా 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు అప్లై చేయవచ్చు. అదేవిధంగా కొన్ని హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండ్ దెన్ ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. సో ఇవన్నీ కూడా హిందీ కనుక మీకు సర్టిఫికేట్స్లో ఉంటే ఈ స్టేట్స్కి డెఫినెట్గా మీరు అప్లై చేయొచ్చు. సో లాంగ్వేజ్ను చూసుకొని నెక్స్ట్ ఇంగ్లీష్గా ఉన్నట్లయితే కనుక అండమాన్ నికోబార్ ఐలాండ్కి అప్లై చేయొచ్చు, అలాగే సిక్కింకి అప్లై చేయొచ్చు అండ్ దెన్ మేఘాలయ. సో నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆల్ స్టేట్స్కి అన్నిటికీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. దాంతోపాటు హిందీగా ఉన్న కొన్ని స్టేట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీ సర్టిఫికెట్స్లో కనుక లోకల్ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఉన్నట్లయితే ఫస్ట్ ఈ నోటిఫికేషన్లో ఆ పర్టిక్యులర్ స్టేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి క్లరికల్ క్యాడర్ కాబట్టి ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము నిన్న ఈవినింగ్ నుంచి కొన్ని వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి లేదా సోషల్ మీడియా టెలిగ్రామ్ గ్రూప్స్లో మేము చెక్ చేసుకుంటా ఉంటుంటే ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ప్రమోషన్ వదులుకొని 4 years తర్వాత ఇక్కడికి రావచ్చు, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. కానీ అవన్నీ తెలియని వాళ్ళు చెప్పే మాటలు నమ్మద్దు దయచేసి. మీకు ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ ఉండవు అని క్లియర్గా నోటిఫికేషన్లో ప్రింట్ చేసి మరీ ఇచ్చారు. కాబట్టి ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ ఉండవు. మీరు క్లరికల్ క్యాడర్ తోటి కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీ వర్క్ కల్చర్, మీరు వర్క్ చేయాల్సింది ఆ పర్టిక్యులర్ స్టేట్లోనే. ఫస్ట్ ఇది కూడా మైండ్లో పెట్టుకొని ఆ తర్వాత ఏ స్టేట్కి అప్లై చేయాలి అనేది ఒకసారి మీరు ప్రిఫర్ చేసుకోండి. ఇందులో యూజువల్గా మేము చెప్పేటప్పుడు 2 యాంగిల్స్ని అబ్జర్వ్ చేసుకోమంటాం. నెంబర్ 1, మీరు ఆ స్టేట్లో వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. నెంబర్ 2, ఆ స్టేట్లో ఎక్కువ వేకెన్సీస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ మీద మీకు కమాండ్ ఉండాలి. అట్ ప్రెజెంట్ లేకపోయినా సరే గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ ఆ లాంగ్వేజ్ను నేను నేర్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం అది ఫుల్ఫిల్ కూడా చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆస్పెక్ట్లో లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు జరిగినటువంటి నోటిఫికేషన్స్లో మీరు సెలెక్ట్ చేయబోయే స్టేట్ ఏదైతే ఉందో, మీరు అప్లై చేయబోయే స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్లో ఉన్న కట్ ఆఫ్ మార్క్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇది క్లరికల్ క్యాడర్ కాబట్టి స్టేట్కి కూడా మీకు కట్ ఆఫ్ మార్క్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి,
దాని ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ ఏంటి, అది మీకు ఆల్రెడీ ఉందా లేదా నేర్చుకోగలరా, నేర్చుకోగలమన్న కాన్ఫిడెన్స్ మీకుందా, అండ్ అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు జరిగినటువంటి నోటిఫికేషన్స్లో అందులో ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్ ఎంత, ఈ ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసుకొని ఏ స్టేట్కి అప్లై చేయాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి. అంతే తప్ప మీ పక్కనున్న వాళ్ళని లేదా ఫ్యాకల్టీని కానీ లేదా మమ్మల్ని కానీ దయచేసి మేము ఏ స్టేట్కి అప్లై చేయాలి అనేది అడగకండి. ఎందుకంటే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్లో మీరు ఏమవ్వాలి, ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అంతే తప్ప వేరే వాళ్ళని అడిగి మేము ఆ పర్టికులర్ స్టేట్కి అప్లై చేసుకోమా, ఏ స్టేట్కి అప్లై చేయాలి, ఇటువంటి క్వశ్చన్స్ దయచేసి ఎవరు వేరే వాళ్ళని అడగండి. మీ అంతటా మీరు ఓన్గా డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్లో లాస్ట్ పాయింట్ ఒకసారి చూడండి. దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఫర్ జూనియర్ అసోసియేట్స్ టు బీ రిక్రూటెడ్. క్లియర్గా ఈ పాయింట్ మేము టైప్ చేసిందైనా సరే ఇది మేము తీసుకున్నది నోటిఫికేషన్ నుంచి మాత్రమే. ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ ఉండవు, దయచేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, candidate should choose the name of the center where he or she desires to take the examination. SBI, however, reserves the rights to cancel any of the examination center and or add some other centers at its discretion depending upon the response, administrative feasibility, etc. SBI also reserves all the right to allot the candidates to any center other than one he or she has opted for. దీని మీనింగ్ ఏంటి అని అంటే, మీరు ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆన్లైన్లో మీ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారు, మీరు సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేమ్ అంటే సెంటర్ నేమ్ అంటే సిటీని సెలెక్ట్ చేసుకోగలరు తప్ప అందులో పర్టికులర్గా అయాన్ సెంటర్లోనా లేకపోతే XYZ కాలేజ్లోనా లేకపోతే ABC సెంటర్లోనా ఇలా కాదు. మీరు ఏ ఊర్లో ఎగ్జామ్ రాయాలనేది, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎక్కడ రాయాలి, మెయిన్స్ ఎగ్జామ్ ఎక్కడ రాయాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ టెక్నికల్ ఫీజిబిలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీస్ వల్ల వారు చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది. అది ముందే మీకు చెప్పేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి వేకెన్సీస్ లేకపోయినా సరే ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ ఇచ్చారు. దాని అర్థం ఏంటి అని అంటే, మీరు వేరే స్టేట్కి అప్లై చేసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్లో మీరు డెఫినెట్గా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఆ సెంటర్స్ లిస్ట్ ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ నీడ్ టు బ్రింగ్, ఇవి ప్రీవియస్ నోటిఫికేషన్ కంటే వచ్చిన కొత్త చేంజెస్ ఇవి కొంచెం ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. క్యాండిడేట్స్ నీడ్స్ టు బ్రింగ్ 2 additional photographs along with the call letter and other requisites documents as per the information provided in the acquaint yourself booklet in and the call letter. సో మీరు ఇంతకుముందు యూజువల్గా వెళ్ళేటప్పుడు మీ ID కార్డు తర్వాత కాల్ లెటర్ ఇవి రెండు తీసుకొని ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు లేదా మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు దాంతో పాటు మిమ్మల్ని ఇంకొక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకురమ్మంటున్నారు. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఏముంటాయి అని అంటే, అప్లికేషన్లో మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో కంపల్సరిగా అవే ఫొటోస్ ఫిజికల్గా ప్రింట్అవుట్ తీసుకుని ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకువెళ్ళాలి. నెక్స్ట్, కాల్ లెటర్ ఆఫ్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ నాట్ బి కలెక్టెడ్ ఎట్ ద ఎగ్జామ్ వెన్యూ. హౌఎవర్ ఇట్ విల్ బి డ్యూలీ అథెంటికేటెడ్ అండ్ స్టాంప్డ్ బై ద ఎగ్జామ్ సెంటర్ స్టాఫ్. Candidate will need to retain the call letter copy of the ID card proof safely. Those candidates who are called for main examination will be required to bring this call letter along with the main exam call letter and other requisite documents as per the information provided in the requisite information booklet. సో ఇక్కడ దీనిలో ఏంటి అని అంటే, మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇంతకు ముందు కాల్ లెటర్ వాళ్ళు తీసేసుకునేవారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, కాల్ లెటర్ వారు తీసుకోరు, కానీ దాని మీద స్టాంప్ వేసి అథెంటికేషన్ చేస్తారు, అంటే సిగ్నేచర్ చేస్తారు, ఇన్విజిలేటర్ చేసేసి మీకు ఆ కాల్ లెటర్ మీకు ఇచ్చేస్తారు. మీరు దాన్ని జాగ్రత్తగా భద్రంగా పెట్టుకొని మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మెయిన్స్ కాల్ లెటర్తో పాటు ప్రిలిమినరీ ఎగ్జామ్కి మీరు వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళిన కాల్ లెటర్ ఆ స్టాంప్ వేసింది ఏదైతే ఉందో ఆ కాపీ కూడా తీసుకుని వెళ్ళాలి. సో మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు 2 డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్కి తీసుకువెళ్ళి స్టాంప్ వేసి సంతకం పెట్టింది, రెండోది మెయిన్స్ ఎగ్జామ్ యొక్క కాల్ లెటర్. ఈ 2 తీసుకుని వెళ్ళాలి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి మీరు అప్లై చేసే ప్రతి అప్లికేషన్ని మీరు సేవ్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసినా లేదా మెయిన్స్ ఎగ్జామ్ రాసినా మీరు తీసుకువెళ్ళేటటువంటి కాల్ లెటర్ ఏదైతే ఉందో అది కూడా మీరు జాగ్రత్తగా భద్రంగా పెట్టుకోవాలి. నెక్స్ట్, చేంజెస్ ఫ్రమ్ ది ప్రీవియస్ నోటిఫికేషన్. ఇంతకుముందు మేజర్ చేంజ్ ఏంటంటే, ఇంతకుముందు పాత రోజుల్లో చెక్ బాక్స్ ఉండేది, ఏది మన టర్మ్స్ అండ్ కండిషన్స్లో
అది చెక్ బాక్స్ క్లిక్ చేస్తే సరిపోయేది. కానీ డిక్లరేషన్ ఫామ్ లాస్ట్ 1.5 years నుంచి మనం హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ రాసి దాన్ని ఫోటో తీసి ఆ సాఫ్ట్ కాపీ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. సో కన్వీనియన్స్గా ఉండటానికి శ్రీధర్ సిసి స్టూడెంట్స్కి ఇంతకుముందు మనం ఏం చేసాము అని అంటే వారి చేత స్టూడెంట్స్ తోటి ఆ డిక్లరేషన్ అప్లోడ్ చేయించుకుని మనం వెబ్సైట్లో పెట్టాం, శ్రీధర్ సిసి వెబ్సైట్లో. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి అయినా సరే అప్లై చేయాలి అనుకున్నప్పుడు సింపుల్గా అప్పటికప్పుడు వెతుక్కోకుండా మీ అకౌంట్లో లాగిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవడానికి. కానీ అది ఇప్పుడు మీకు ఉపయోగపడదు, ఎందుకంటే అందులో కొత్త చేంజ్ ఒకటి వచ్చింది. సేమ్ డిక్లరేషన్ కాదు, కాబట్టి మీ అకౌంట్స్లో ఉన్న డిక్లరేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయవద్దు. ఇది కొత్త డిక్లరేషన్, దీనిలో డేట్ ఆఫ్ బర్త్ కొత్తగా యాడ్ అయింది. ఇంతకుముందు మీ దగ్గర ఉన్నటువంటి డిక్లరేషన్ ఫామ్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది లేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా శ్రీధర్ సిసి ప్రీవియస్ స్టూడెంట్స్ మీరు అప్లోడ్ చేసుకున్నటువంటి డిక్లరేషన్, ప్రీవియస్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని వాడకండి. కొత్తగా వచ్చినటువంటి ఈ డిక్లరేషన్, ఇది నోటిఫికేషన్లో ఉంది ఆల్రెడీ, దీన్ని ఫిల్ చేసి మీ హ్యాండ్ రిటన్ తోటి ఈ ఇమేజ్ని మాత్రమే వాడండి. ఇది మేజర్ చేంజ్. నెక్స్ట్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసి సర్టిఫికేట్స్. రైట్, ఇది ఒక్కసారి, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎక్కువ మెసేజెస్ వీటి గురించి డిస్కషన్ అనేది సోషల్ మీడియాలోను గ్రూప్స్లోనూ నడుస్తూ ఉంది. ఓబీసీ ఏంటి, ఈడబ్ల్యూఎస్ ఏంటి అని. ఏమండి, మీకు ఎవ్వరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేయాలి అని అనుకున్నవారు ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మీకు ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చేది ఫస్ట్ థింగ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఓబీసీ సర్టిఫికేట్ అనేది స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్కి అప్లికబుల్, అది యాక్సెప్టబుల్. కానీ ఇప్పుడు మీరు అప్లై చేస్తున్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ అ పబ్లిక్ సెక్టర్. పబ్లిక్ సెక్టర్ అన్నప్పుడు అది మెన్షన్ చేయాల్సింది, యాక్సెప్ట్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ తోటి. కాబట్టి ఇప్పుడు మీ తహసీల్దార్ దగ్గర మీరు తీసుకునేటటువంటి ఓబీసీ సర్టిఫికెట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి లేదా పబ్లిక్ సెక్టర్ జాబ్స్కి బై డిఫాల్ట్ అప్లై అవ్వదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడు అప్లై అవుతుంది? మీకు ఓబీసీ క్యాస్ట్ లిస్ట్ అనేది శ్రీధర్ సిసి వెబ్సైట్లో ఆల్రెడీ మేము అవైలబుల్లో ఉంచాం. అట్ ద సేమ్ టైం మీరు కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు నెట్ నుండి. ఈ ఓబీసీ సెంట్రల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో మీ క్యాస్ట్ నేమ్ అనేది ఓబీసీ సెంట్రల్ లిస్ట్లో ఉండాలి. సెంట్రల్ లిస్ట్లో ఉన్నట్లయితేనే మీరు ఓబీసీకి ఎలిజిబుల్, అదర్వైజ్ యూ బిలాంగ్ టు జనరల్ కేటగిరీ. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు యూజువల్గా ముస్లిం మైనారిటీస్ ఉన్నారు, వారు ఓబీసీ కిందకు వస్తారు. కాబట్టి యూజువల్గా ఏం చేస్తారనంటే షేక్ అనే ఇంటి పేరుతోటి ఉన్న ముస్లిం సోదరులు కానీ సోదరీమణులు కానీ ఎవరైతే ఉన్నారో మేము ఓబీసీలోకి వచ్చేస్తాము అని వారు డైరెక్ట్గా అప్లై చేస్తారు. కానీ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే షేక్ అనే ఇంటి పేరుతోటి ఉన్నటువంటి ముస్లిం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఓబీసీ కేటగిరీలోకి రారు, వారు అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలో ఉంటారు. కాబట్టి అప్లికేషన్ మీరు ఫిల్ చేసేటప్పుడు మీరు రిజర్వేషన్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఆల్రెడీ మీ చేతుల్లో ఉండి తీరాల్సిందే. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మీరు ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటున్నారో అంటే మీ క్యాస్ట్ నేమ్ సెంట్రల్ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసుకొని మాత్రమే ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వలేనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఎవ్రీ ఇయర్ మేము 1 or 2 కేసెస్ ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉన్నాం ప్రతి నోటిఫికేషన్కి. కాబట్టి ఈ రిజర్వేషన్స్ని ఏవైతే మీరు అవైల్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిని మాత్రం కేర్ఫుల్గా చేసుకోండి. రైట్, సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి ఓబీసీకి క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని ఉంటుంది. కాబట్టి ఇది కూడా చూసుకోండి. యూజువల్గా ఇవి లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఉండాలి మీ దగ్గర. లేటెస్ట్ డాక్యుమెంట్స్ అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే నోటిఫికేషన్ దాని ప్రకారము April 1st డేట్కి మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. ఇది చాలామంది చేసే పొరపాటు ఏంటి అని అంటే నేను ఆల్రెడీ ఓబీసీ కేటగిరీలోనే ఉన్నాను, నేను ప్రీవియస్ నోటిఫికేషన్ అప్పుడు నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నా, నాకు క్యాస్ట్ నేమ్ ఉంది కాబట్టి నేను సర్టిఫికేట్ లేకుండా డైరెక్ట్గా అప్లై చేస్తాను, తర్వాత తీసుకుంటాను, ఇప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి కదా సేఫ్ కాదు అని అనుకుంటారేమో. దీనిలో ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇది ప్రాపర్గా ఇంతకుముందు జరిగిన కేసెస్లో నుంచి మాత్రమే నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్ ఇది. అప్లై చేసే టైంకి మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ లేదు, కానీ మీ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా మీరు క్లియర్ చేసి మీకు ఫైనల్ కాల్ లెటర్ వచ్చింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అప్లై చేసిన టైంకి
మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఈ మధ్య గ్యాప్లో మీరు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేసు ఉంది. సో అటుపక్క వెరిఫై చేసేటటువంటి వారు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, వేర్ ఈస్ ద ప్రూఫ్ ద టైమ్ వెన్ యూ ఫిల్ ద అప్లికేషన్ దోస్ డేస్ యూ కమ్ అండర్ ఓబీసీ. మీరు అప్లికేషన్ ఫిల్ చేసే నాటికి మీరు ఓబీసీ అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర డాక్యుమెంట్ ఏముంది అని అడుగుతారు. కాబట్టి డెఫినెట్గా మీకు లేటెస్ట్ డేట్స్ తోటి, అప్లికేషన్లో మెన్షన్ చేసిన డేట్స్ తోటి లేటెస్ట్ సర్టిఫికేట్ ఉండి తీరాల్సిందే. మీరు 1 month ఆగిన తర్వాత లేదా 2 months ఆగిన తర్వాత, అంటే మేలో కానీ జూన్లో కానీ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకున్నారు అని అనుకుందాం, కానీ వాళ్ళు అడుగుతుంది 1st April ఈ టైంలో మీకు ఓబీసీ సర్టిఫికేట్ కావాలి అని అంటున్నారు. కాబట్టి ఆ పర్టికులర్ పీరియడ్లో మీ క్యాస్ట్ అనేది ఓబీసీ లిస్ట్లో ఉంది అనేది మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర డాక్యుమెంట్ ఏమీ ఉండదు. కాబట్టి April 1st ఆర్ బిలో, దీనికంటే ముందు మీ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంట్ ఉండాలి. యూజువలీ లేటెస్ట్గా ఎవ్రీ 6 monthsకి మీరు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకుంటూనే ఉండాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కింద చెప్పేది ఏంటి అని అంటే, ఏ పర్టికులర్ జీవో ప్రకారం వారు ఈ ఓబీసీని ఫాలో అవుతున్నారు లేదా ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నారు, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇది. సో టెస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆప్టెడ్ లాంగ్వేజెస్, లోకల్ లాంగ్వేజెస్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. లోకల్ లాంగ్వేజ్ లిస్ట్ ఉంది, దాన్ని చూసుకొని జాగ్రత్తగా మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది, దిస్ మే నాట్ బి వెరీ క్లియర్ టు యూ బికాజ్ ఎందుకంటే ఇందులో స్మాల్ లెటర్స్ ఉన్నాయి. శ్రీధర్ సిసి వెబ్సైట్లో కట్ ఆఫ్ మార్క్స్ ఆల్రెడీ మనం అప్లోడ్ చేస్తున్నాము. సో ఇది కట్ ఆఫ్ మార్క్స్ 2020 కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. నెక్స్ట్ 2020 ఎస్బీఐ మెయిన్స్ కట్ ఆఫ్ మార్క్స్, అదేవిధంగా 2019 ప్రిలిమినరీ కట్ ఆఫ్ మార్క్స్ స్టేట్ వైడ్ ఉంటుందండి. 2019 మెయిన్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. సో దీనికి సంబంధించి 2020, 2019 అండ్ 2018 ఈ 3 yearsకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఆల్రెడీ వెబ్సైట్లో sridharcc.comలో అప్లై చేశాము. ఇది ఎందుకు అప్లై చేశాము అని అంటే, మీరు ప్రిలిమినరీ కట్ ఆఫ్ చెక్ చేసుకునేటప్పుడు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్ చెక్ చేసుకుని మీరు అప్లై చేస్తారు, మీకు ఉపయోగపడుతుంది అని 2020ది, 19ది అలాగే 2018ది ఇలా లాస్ట్ 3 years నోటిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అప్లోడ్ చేశాం. కాబట్టి కేర్ఫుల్గా ఆలోచించుకొని కట్ ఆఫ్ మార్క్స్ చూసుకొని ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అర్థం చేసుకొని ఫస్ట్ ఏ స్టేట్కి అప్లై చేయాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఇది మీకు ఉపయోగపడుతుంది అని ఇవి మీకు ప్రెజెంటేషన్లో పెట్టాము. అట్ ద సేమ్ టైం వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తున్నాము. సో నౌ లెట్ మీ సీ వాట్ ఆర్ యువర్ డౌట్స్, కమెంట్స్. IBPS clerk besta, SBA clerk besta? Obviously SBA clerk. There is no doubt about it. Yes, APలో వేకెన్సీస్ వచ్చేందుకు ఏమైనా స్కోప్ ఉందా? అకార్డింగ్ టు నోటిఫికేషన్ దెర్ ఆర్ నో వేకెన్సీస్ ఇన్ AP. రైట్. సో దీనిలో శ్రీధర్ సిసి స్టూడెంట్స్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, శ్రీధర్ సిసి గోయింగ్ ఫార్వర్డ్ మీ దగ్గర నుంచి అప్లికేషన్ అప్లోడ్ చేయించుకుంటున్నాము. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ని బేస్ చేసుకొని శ్రీధర్ సిసి 4 languages నేర్పించడానికి డిసైడ్ అయింది. నెంబర్ 1 యాజ్ యూజువల్ కన్నడ, నెక్స్ట్ హిందీ, నెక్స్ట్ ఈస్ గుజరాతీ అండ్ మరాఠీ. సో ఐ రిపీట్, కన్నడ, హిందీ, గుజరాతీ అండ్ మరాఠీ. ఈ 4 languagesని శ్రీధర్ సిసి స్టూడెంట్స్కి మాత్రమే నేర్పించడానికి మేము డిసైడ్ అయ్యి ఉన్నాం, మేనేజ్మెంట్ డిసైడ్ అయ్యింది. సో ఈ 4 languagesలో మీకు ఏది నేర్పించాలి అనేది డిసైడ్ చేసుకోవటానికి మీ దగ్గర నుంచి మేము అప్లికేషన్ అప్లోడ్ చేయించుకుంటాం. దానిలో మీరు అప్లై చేసిన స్టేట్ని బట్టి ఈ 4 languagesలో ఉన్నట్లయితే ఈ 4 languagesని నేర్పించడానికి మేనేజ్మెంట్ రెడీగా ఉంది. So that's what from my side. We'll come up with one more video, how to fill SBI clerk online application in a day or 2. Wish you all the very best. Thank you very much.